పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం నాయకులు సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను ఆరా తీశారు. పలువురు వైద్యులు ఆరోగ్య సమస్య పూర్తిగా తెలుసుకోకుండానే మందులు రాస్తున్నారంటూ రోగులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ ప్రతి రోగిని శ్రద్ధగా పరీక్షించి వారి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాత చికిత్సను అందించాలని కోరారు. జిల్లా ఆసుపత్రి కావడంతో ప్రతిరోజు ఓపీ కోసం తరలివస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఓపీ విభాగంపై భారం పెరుగుతున్నందువలన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా మరో ఓపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆధునిక వైద్య సేవల కోసం అత్యవసరమైన సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కాన్ సదుపాయాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలన్నారు. రావడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే, దీంట్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కొంతమంది పేషెంట్లు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేకపోవడం ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. అట్లా ఏదైతే డాక్టర్లు ఉన్నారో కొంతమంది కొంతమంది డాక్టర్లు పేషెంట్లను వాళ్ళు జబ్బు ఏదైతే చెప్తారో దానికి ట్రీట్మెంట్ రాస్తున్నారో, మెడిసిన్ రాస్తున్నారో తప్ప ఆ పేషెంట్ను ముట్టుకున్న పరిస్థితులు కూడా కొంతమంది డాక్టర్లు లేనట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. ఈ అంశాలు అన్నింటినీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అట్లాగే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అనేక సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఈ సమస్యలు ఇప్పుడు ఆల్రెడీ అశోక్ గారు జిల్లా మండల కార్యదర్శి అనేక విషయాలు చెప్పిండ్రు. దాంతోపాటుగా ఈరోజు కార్మికులు కూడా మరి సకాలంలో వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కాంట్రాక్టర్ గారు వెంటనే వారికి రావాల్సిన వేతనాలు, పెండింగ్లో ఉన్న వేతనాలు 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా